కంపెనీ స్థాపించాం. సోమ్ వీర్రాజును బీజేపీ తన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా ఆయనకున్న ఆర్ఎస్ఎస్ మూలాలను పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు మాత్రం అది సహజమేనంటున్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన వీర్రాజుకు ఇప్పుడు మళ్ళీ అదే అవకాశం వచ్చింది. ఒకప్పుడు తెలుగుదేశాన్ని విమర్శించారు, వైసీపీకి అనుకూలంగా ఉండేవారను వీర్రాజును తప్పుబట్టే వాళ్ళు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే ఆయన పార్టీ విధానాన్ని అమలు చేసిన విధేయుడన్న సంగతి. అదే విధేయత ఆయనకిప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ సంపాదించి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు 10వ తేదీన నామినేషన్ల తుది గడువు. 5 స్థానాల్లో 1 జనసేనకు ఖరారయ్యాక బీజేపీ కూడా ఒక సీటుకు పట్టుపట్టింది. 9 సాయంత్రానికి తమ పార్టీ 3 అభ్యర్థుల పేర్లు ప్రకటించారు చంద్రబాబు. ఇక బీజేపీ మాత్రమే తన అభ్యర్థి పేరు చెప్పాల్సి ఉంది. ఎవరికిస్తారనే ఉత్కంఠ రాత్రంతా సాగింది. ఎవరెవరి పేర్లో ఊహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కూడా ప్రకటన రాలేదు. 10:30కు సోము వీర్రాజు మొబైల్ రింగ్ అయింది. ఢిల్లీ నుంచి ఫోన్. అప్పుడాయన రాజమండ్రిలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటొస్తున్నట్టు చెప్పారు. సాయంత్రం 3 గంటలకల్లా అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ వేయాలన్నది ఆ ఫోన్ సారాంశం. ఆయన హుటాహుటిన బయలుదేరారు. చేరేసరికి కనీసం 2 అవుతుంది. కానీ నామినేషన్కు ఇంకా చాలా లాంఛనాలున్నాయి. వీర్రాజుకు ఫోన్ చేసి చెప్పడంతో బీజేపీ కేంద్ర కార్యాలయం పని పూర్తి కాలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడి సంతకం ఉన్న ఫామ్ ఏ, ఫామ్ బి కావాలి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆఫీసులో లేవు. హైదరాబాద్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. అక్కడి ఆఫీసు ఇన్ఛార్జ్ టీవీఎస్ఎన్ రాజు వాటిని అమరావతికి చేర్చాలి. అప్పటికప్పుడు ఆ పత్రాలతో ఆయన హుటాహుటిన ఒక ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లే ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాల మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంతకం కూడా కావాలి. కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండడంతో ఆమె ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఆమె కోసం మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి అప్పటికప్పుడు హైదరాబాద్కు బయలుదేరితీశారు. కానీ ఆమె సకాలంలో చేరుకోగలరో లేదోనన్న అనుమానం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వెంటాడుతూనే ఉంది. అందుకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆయన సంతకం చెల్లుబాటయ్యేలా అదే విషయం అప్పటికప్పుడు ఆయనకు తెలియజేశారు. కానీ ఆయన అప్పటికే ఒక పని మీద ఏలూరు వెళ్తున్నారు. ఈ సంగతి చెప్పగానే వెనక్కి తిరిగి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి హైదరాబాద్ నుంచి వచ్చిన పత్రాలు తీసుకుని అసెంబ్లీకి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి బయలుదేరిన సోము వీర్రాజు ఫోన్లోనే తన లాయర్తో మాట్లాడి అఫిడవిట్ సహా ఇతర పత్రాలన్నీ సిద్ధం చేయించారు. సరిగ్గా నామినేషన్ వేయటానికి 20 నిమిషాల ముందు తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయం చేరుకున్న వీర్రాజు అక్కడే ఆ పత్రాలన్నీ మరోసారి సరిచూసుకుని సంతకాలు పెట్టారు. పురంధేశ్వరి రాలేకపోవడంతో ఆమెకు బదులు కాశీ విశ్వనాథరాజు సంతకం పెట్టేశారు. 14 నిమిషాల్లో గడువు ముగుస్తుందనగా మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రసాద్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెంటరాగా సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉత్కంఠభరితమైన నామినేషన్ ప్రక్రియ ముగిశాక గాని పురంధేశ్వరి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోలేకపోయారు. అక్కడే ఆమె సోము వీర్రాజును అభినందించటం, చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్లటం, వీర్రాజును చంద్రబాబు అభినందించడం చకచకా జరిగిపోయాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్